ఒకసారి ఆటో వస్తుంది అబ్జర్వ్ చేయండి. మేము సైడ్ నుండి అయితే వెళ్తున్నామండి. రోడ్డు ఏ విధంగా ఉందో వర్షాకాలంలో అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇదైతే మట్టి రోడ్డు, రాళ్ళు అయితే తేలిపోయి ఉన్నాయండి. మనం సైడ్ వెళ్తే ఒకళ్ళు ఆగాల్సిందే. చూడండి ఈ విధంగా అయితే రోడ్డు అయితే ఉందండి. ఇదేనండి కోపొల్స గిరిజన గ్రామం. చూడండి అడవుల మధ్య ఎంత ప్రశాంతంగా నివసిస్తూ ఉన్నారు. గ్రామం యొక్క వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్. ఈరోజు అయితే మనం సీతంపేట మండలంలో పెదరాం పంచాయతీలో గల కోపొల్స గిరిజన గ్రామానికి అయితే వెళ్తూ ఉన్నామండి. ఫ్రెండ్స్, మీరు తమ్మునీళ్ళు చూసినట్లే మట్టి దారండి, జాగ్రత్తగా వెళ్ళాల్సిందే. నేనైతే స్కూటీ తీసుకెళ్ళాలని పొరపాటున సింగిల్గా నేను వెళ్ళాల్సి వచ్చింది. సో స్కూటీ పట్టుకుని వెళ్ళాను. చాలా కష్టం మీద అయితే నేను వెళ్ళడం జరిగిందండి. చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాడుగా మీలో ఒకటిగా నన్ను సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ నుండినండి మన రోడ్డు అయితే కనబడుతుంది ఏ విధంగా ఉంటుందో అన్నది. ఈ గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు అండి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వెళ్ళాలన్నా లేదా టూ వీలర్తో సీతంపేటకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారండి. ప్రత్యక్షంగా నేనైతే ఈ గ్రామాన్ని అయితే వెళ్ళానండి. నేనే సాక్షిని. ఎందుకనంటే రోడ్డు అయితే ఏం బాగోలేదు. ఎదురుగా చూస్తున్నారు కదండి, వాళ్ళైతే రాలేక పిల్లలు అయితే దించేశారండి. మేము వెళ్తున్నామని చెప్పి ఆయన అయితే సైడ్ ఆపారు. ఆ విధంగా అయితే రోడ్డు ఉంది. చూడ్డానికి వీడియోలో మీకు బాగానే కనిపించవచ్చు, కానీ అక్కడ టూ వీలర్ కూడా వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఈ రోడ్డు మీద స్కిడ్ అయ్యామా అంతే గతి అండి, మొత్తం సిక్కేస్తాయి అన్నట్టు. నా స్కూటీతో అయితే చాలా స్లోగా నెమ్మదిగా అయితే నేను వెళ్తూ ఉన్నానండి. నేను ఏదేమైనా కింద మీద పడి మొత్తానికి గ్రామానికి అయితే వచ్చేసానండి. ఈ విలేజ్ వ్యూ అయితే సూపర్గా ఉందండి. చుట్టూ దట్టమైన కొండలే, ప్రశాంతమైన వాతావరణం. ఈ గ్రామంలో అందరూ ఎస్టీ సవర్ తెగవారే నివసిస్తూ ఉన్నారండి. చూడండి ఈ విధంగా ఉంది వ్యూ అయితే చాలా బాగుందండి. ఒక వరుసలో స్లాబ్ ఇల్లులు, ఇంకో వరుసలో రేకిళ్ళతో అయితే చక్కగా గ్రామం అయితే కనిపిస్తూ ఉందండి. ఈ కోపొల్స గిరిజన గ్రామానికి ప్రధాన సమస్య రోడ్డు ఒకటండి. రాకపోకలకి చాలా అంతరాయం కలుగుతుందని గ్రామస్తులు అయితే వాపోతూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదండి. సో వీళ్ళొచ్చి పరిష్కారం చూపాలని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని వీళ్ళైతే కోరుతూ ఉన్నారండి. సో మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయగలరని ఆశిస్తూ ఉన్నాను.